ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాగానే తొలి రోజు తొలి సంతకంగా మెగా డిఎస్సి పైన సైన్ చేస్తాను అంటూ యువతకు భరోసా ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి రోజు తొలి సంతకంగా మెగా డిఎస్సిపై సైన్ చేస్తాను అంటూ యువతకు భరోసా ఇచ్చారు చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైందా లేదా అనే దానికంటే కూడా ఇది ఒక పాజిటివ్ సైన్. అంటే నాయకులకి పూర్తి అవగాహనతో మనం ఏ డైలాగ్తో ముందుకెళ్తే మనకు పని అవుతుంది. పని అవడం అంటే ఏంటి? ఓట్లేస్తే అధికారం వస్తేనే కదా ఏమైనా చేయగలిగేది. ఇప్పుడు మనం మాట్లాడిన ఒక మాట వల్ల, ఇచ్చిన ఒక వాగ్దానం వల్ల మనం అధికారంలోకి వస్తామా రామా, అదే కదా వాళ్ళ లెక్కలన్నీ. అయితే దీనికి మనం తెలంగాణ ఎలక్షన్స్తో కనుక కంపేర్ చేసుకుంటే కనుక రేవంత్ రెడ్డి ఒక 2 డైలాగులు రేవంత్ రెడ్డి గెలుపుకి కారణమైనవి. అవేంటి అంటే, నేను అధికారంలోకి రాగానే పలానా డేట్లో పలానా ఉంటుంది అని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. తను ఎప్పుడు ఏం చేయబోతున్నాడో ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. అలాగే డిసెంబర్ 9వ తారీఖున నేను లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అతన్ని గెలిపించినాయి. ఆశ్చర్యం అక్కర్లా, ఆ 2 డైలాగులే అతన్ని గెలిపించినాయి అంటే కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా యువతకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే మాట కావాలి, ఒక ఆశని కలిగించే ఒక మాట కావాలి. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి స్లోగన్తో కేసీఆర్ గారు యువత దగ్గరికి వచ్చి అది విఫలమయ్యారు కాబట్టి. అండి, నీళ్లు నిధులు నియామకాలు అనేది వాళ్ళకి చెయ్యను అని ఆయనకు ముందే తెలుసు. ఆయనకు అధికారంలోకి రావాలనుకున్నాడు. అది ఉద్యమం తాలూకు నినాదం. అది దాన్ని తను రాజకీయంగా వాడుకున్నాడు. ఇక్కడ అలా కాదు. కంపారిజను, యువత ఒక ఆశతో ఉంటారు. మనకి ఎవరు మన గురించి ఆలోచిస్తారు. అదే మేడం, అంటే గత ప్రభుత్వం నియామకాల విషయంలో విఫలమైంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఒక మాట ఏదైతే ఉందో వాళ్ళకి బాగా చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. ఆ అమృతం పోసిన దీంతో వాళ్ళు ఒక నమ్మకంలోకి, ఒక ఆశలోకి వస్తారు. ఒక ఆశ నమ్మకం ఉన్నవాళ్ళు దానిలో కొన్నాళ్ళు ట్రావెల్ అవుతారు. అలాగే ఓట్లు కూడా వేస్తారు. అలాగే ఈ యువతకి నేనిది చేస్తాను, నేనిది చెయ్యాలనుకుంటున్నాను, నేను చేసి తీరుతాను అనే ఒక డైలాగు యూత్కి బాగా నచ్చుతుంది. అది డిసెంబర్ 9 ముహూర్తం పెట్టుకోండి. నేను రెడీ, మీరు రెడీయా? ఒక ఛాలెంజ్ ఇస్తాడు. అప్పుడప్పుడు మొక్కల ఛాలెంజ్లని ఏవేవో ఛాలెంజ్లు పెడతా ఉంటారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఈ మధ్య తగ్గింది, అది ఎందుకో ఆ ట్రెండ్ పోయింది. కానీ ఒక ఛాలెంజ్ అనమాట. దీనికి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయిపోతుంటారు. ఎవరెందుకు కనెక్ట్ అయ్యారో తెలియదు. అసలు వాళ్ళు వీళ్ళకి తెలియదు, వీళ్ళు వాళ్ళకి తెలియదు, కానీ కనెక్ట్ అయిపోతారు. అట్లా నేను గెలవబోతున్నాను, నేను గెలిచాక నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, నేను దానికి రెడీ, మీరు రెడీయా అని అడిగినట్లుంది రేవంత్ రెడ్డిది. ఒక ఛాలెంజ్ ఇస్తాడు. దానికి ఛాలెంజ్కి రెడీ అయిపోయారు. యూత్ రెడీ అయితే కనుక యూత్కి ఒక పవర్ ఉంటుంది ఇంట్లో. ఏంటంటే ప్రేమ వల్ల కావచ్చు,
దేనివల్ల కావచ్చు, ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ ఒక మాట చెప్పారు అంటే ఆ ఇంట్లో పెద్దోళ్ళు వింటారు మాట. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ తెలంగాణలో. మాకు ఉద్యోగాలు ఇప్పుడు దాకా ఇవ్వలేదు కదా, ఆ పెద్ద మనిషి మోసం చేశాడు కదా, ఇప్పుడు ఈయన ఇస్తానంటున్నాడు, క్యాలెండర్ కూడా ఇచ్చాడు. పైగా మధ్యలో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి అంటే, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే దాన్ని చాలా నెగిటివ్గా ట్రోల్ చేశారు కేటీఆర్తో సహా, పోలీసుల సహాయంతో. అది బాగా పడింది. ఇవేమవుతాయి అంటే వాళ్ళకి ఇలా ఒక నిరాశలో నిస్పృహలోకి వెళ్ళినప్పుడు ఎవరొచ్చి ధైర్యం చెప్పారో, ఎవరైతే ధైర్యంగా నిలబడ్డారో ఆ ధైర్యానికి గులాములు అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ అది చూపెట్టింది. ఇప్పుడు ఆయన మెగా డిఎస్సి ఇస్తా అంటున్నాడు. రాగానే మొదటి సంతకం అన్నాడు. మొదటి సంతకం అంటే ఇంక వాళ్ళకి పట్టపగ్గాలు ఉంటాయో చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెయ్యాలి అని అనుకున్నది, ఇప్పుడు ఆ సంతకం పెట్టలేదనుకోండి, ఇప్పుడు చాలా చేస్తామంటారు, చేయకపోవచ్చు, కానీ మొదటి సంతకానికి మట్టుకు కట్టుబడి ఉంటారు ఎవరైనా సరే. ఇప్పటికి ఎన్నో సందర్భాలు చూసాం, మొదటి సంతకానికి కట్టుబడతారు, ముందైతే సంతకం చేస్తారు. ఆయన జైలా ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ మీద మొదటి సంతకం అన్నారు, చేశారు, రుణమాఫీ చేసి చూపించారు. అట్లా మొదటి సంతకం అంటున్నారు కాబట్టి యూత్ నమ్ముతారు. ఈ యూత్ అంతా ఎక్కడెక్కడ ఉన్నారనుకుంటున్నారు? ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆంధ్ర నుంచి వచ్చి దేశం మొత్తం ఉన్నారు ఆంధ్ర యువత. ఓట్లు అక్కడ ఉన్నాయి. వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఇప్పుడు డిఎస్సి వచ్చింది అంటే నాకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారండి, ఉద్యోగం వస్తుందా లేదా అని వేరే విషయం. నేను ప్రిపేర్డ్గా ఉన్నానా లేదా అనవసరం, కానీ ప్రభుత్వం అయితే ప్రిపేర్డ్గా ఉందిగా, ఉంటానని హామీ ఇస్తుందిగా, అది యువతకు నచ్చుతుంది. అది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ డైలాగు. ఇక ఇది చూసి పాపం జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడో మనకైతే తెలియదు. కానీ ఏదైనా వీళ్ళ మనసులోకి దూరి వీళ్ళతోటైతే మెగా డిఎస్సి వేయకుండా అయితే చేయలేడుగా జగన్మోహన్ రెడ్డి. మరి దీనికి తలదన్నేది ఏదన్నా చెప్తాడా? వేచి చూద్దాం. ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ఇవాళ మంచి నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి స్లోగన్తో కేసీఆర్ గారు యువత దగ్గరికి వచ్చి అది విఫలమయ్యారు కాబట్టి అండి, నీళ్లు నిధులు నియామకాలు అనేది వాళ్ళకి చెయ్యను అని ఆయనకు ముందే తెలుసు. ఆయనకు అధికారంలోకి రావాలనుకున్నాడు. అది ఉద్యమం తాలూకు నినాదం. అది దాన్ని తను రాజకీయంగా వాడుకున్నాడు. ఇక్కడ అలా కాదు. కంపారిజను యువత ఒక ఆశతో ఉంటారు. మనకి ఎవరు మన గురించి ఆలోచిస్తారు? అదే మేడం, అంటే గత ప్రభుత్వం నియామకాల విషయంలో విఫలమైంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఒక మాట ఏదైతే ఉందో వాళ్ళకి బాగా చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. ఆ అమృతం పోసిన దీంతో వాళ్ళు ఒక నమ్మకంలోకి ఒక ఆశలోకి వస్తారు. ఒక ఆశ నమ్మకం ఉన్నవాళ్ళు దానిలో కొన్నాళ్ళు ట్రావెల్ అవుతారు, అలాగే ఓట్లు కూడా వేస్తారు. అలాగే ఈ యువతకి నేనిది చేస్తాను, నేనిది చెయ్యాలనుకుంటున్నాను, నేను చేసి తీరుతాను అనే ఒక డైలాగు యూత్కి బాగా నచ్చుతుంది. అది డిసెంబర్ 9. ఓకే మేడం, థ్యాంక్ యూ.